ఓసారి అధ్యక్ష, ఆ రోజు ముగ్గురం కలిసి పోటీ చేశాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం కూడా తీసుకోవడం ఈ రాష్ట్ర అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విధంగా కలిసి వచ్చింది. కేంద్రం కూడా పూర్తిగా బాధ్యత తీసుకోదు. ఎందుకంటే సూపర్ 6లో వాళ్ళు కూడా భాగం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మెంబర్స్ అందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడినప్పుడు మీరు చూస్తే ఒక చరిత్రలో ఎప్పుడు జరగడానికి దీనికంటే కూడా ముందు అధ్యక్ష ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీద మా గవర్నమెంట్ 7 వైట్ పేపర్స్ ఇచ్చాం. ఫస్ట్ వైట్ పేపర్ జూలైలో 24 అమరావతి పైన ఇచ్చాం, 2 పవర్ సెక్టర్ పైన ఇచ్చాం, 3 ఎక్సైజ్ పాలసీ మీద ఇచ్చాం, 4 నేచురల్ రిసోర్సెస్ ల్యాండ్ మైన్ మినరల్ ఏ విధంగా దుర్వినియోగం చేశారో దానిపైన ఇచ్చాం, లా అండ్ ఆర్డర్ గంజాయి ఇవన్నిటిపైన ఇచ్చాం. అది అయిన తర్వాత దిశ స్టేట్ ఫైనాన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత దిశ అక్కడితో కూర్చోకుండా ఆ రోజు ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ తయారు చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. విజన్లో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని క్లారిటీతో ముందుకు పోతూ ఈ 20 నెలలు ప్రయాణం సాగించాం. సమీక్షలో మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవ్వరూ ఊహించిన విధంగా ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మంచం మీద ఉండేవాళ్ళకి 15,000, సీరియస్ డిసీజెస్ ఉండేవాళ్ళకి 10,000, 4,000 మామూలు వాళ్ళకి, దివ్యాంగులకి 6,000, మొత్తం కలిసి ఎవ్రీ మంత్ దిశ 2,700 నుంచి 800 కోట్లు, సంవత్సరానికి దగ్గర 33,000 నుంచి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం దిశ. దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు. మనం ఆ రోజు 5 ఏళ్ళు ఒక 500, 600, 750 పెంచుకుంటా పోయారు. చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వం యొక్క